అందరికీ నమస్కారం. వాతాపి గణపతి మొదటి భాగంలో పల్లవి అనుపల్లవి చూసాం మనం, వీణ మీద ఎలా వాయించాలో. ఇప్పుడు ఇవాళ చరణం, ఇంకా చివరిలో ఈ పాట చివరిలో మనకి మధ్యమకల సాహిత్యం కూడా వస్తుంది. ఆ రెండు ఎలా వాయించాలో ఇవాళ చూద్దాం. మొదటి వీడియో పెట్టి చాలా రోజులైంది, చాలా లేట్గా రెండవది పెడుతున్నాను. దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ అడుగుతున్నాను అందరినీ. ఇప్పుడు చరణం ఎలా వాయించాలో చూద్దాం. చరణం సాహిత్యం ఎలా ఉంటుందో ముందు చూద్దాం. పురా కుంభ సంభవ మునివర ప్రపూజితం త్రికోణమధ్యగతం. చరణంలో మొదటి లైన్ ఇది. మొదటి లైన్ స్వరం. ఇప్పుడు పురా కుంభ రే గా గా రే సంభవ మునివర సా స స స గ రే ప్రపూజితం గ ప ప గ రి స త్రికోణమధ్యగతం స స స రే గ స రే. చరణం రెండవ లైన్. ఇప్పుడు మురారి ప్రముఖాద్యుపాసితం మూలాధార క్షేత్ర స్థితం స రే గ రే గ రే ప గ రే మూలాధార గ ప గ రే క్షేత్ర స్థితం సా స స గ రే పరాదిచత్వా. ఇది మూడవ లైన్. పరాదిచత్వా రివాదాత్మకం ప్రణవ స్వరూప వక్రతుండం. మూడో లైన్ స్వరం చూద్దాం ఇప్పుడు. పని ని సా రే గ ప గ ని ప ప్రణవ స్వరూప ప స స ప ప ని గ ప వక్రతుండం పారే పారే స ని స నిరంతరం సరి గరి నిఖిల చంద్రకందం. దాని స్వరం స స రి స ని ప ని. కొంచెం స్పీడ్గా. నిఖిల చంద్రకందం కందం సరి రి నిజమా ని స ని ప మకర పగరి విద్యుతేక్షుదండం సరి రే గ రే స. దీని తర్వాత మధ్యమకాల సాహిత్యం. కరంబుజ పాశ బీజాపురం కరంబుజ పాశ సగా రే రే స ని బీజాపురం పాసారే రే కలుష విదూరం. కలుష విదూరం దగ్గర ఎలా అంటే కలుష విదూరం గ గ ప గ ని ప భూతాకరం
తోషితబింబం పాని సరేరే హంసధ్వని భూషితహేరంబం సాసని పాపగరేసా. ఇది మధ్యకాల సాహిత్యం. మధ్యమకాల సాహిత్యం ఎలా వాయించాలో ఒకసారి చూద్దాం. ఇది మధ్యమకాల సాహిత్యము. దీని తర్వాత మళ్ళీ పల్లవి వస్తుంది.